వంశీ కేసులో పోలీసుల పిటిషన్ పై నేడు విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది. ఇదే కేసులో నేడు సత్యవర్ధన్ పోలీసులు కోర్టుకు తీసుకురానున్నారు. సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు దాన్ని కోర్టులో సబ్మిట్ చేయనున్నారు. ఇక సత్యవర్ధన్ ను బెదిరించిన కేసులో 11 మందిపై కేసు నమోదైంది. వంశీ సహా 5గురిని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ కేసులో పోలీసుల పిటిషన్ పై నేడు విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది. ఇదే కేసులో నేడు సత్యవర్ధన్ పోలీసులు కోర్టు కూడా తీసుకురాబోతున్నారు. పోలీసులు ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయ చంద్రిక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆ రోజు వైసీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా ఫర్నిచరు అలాగే కార్లు ధ్వంసం చేసిన ఘటన సంచలనం కలిగించింది. అప్పట్లో దీనికి సంబంధించి కేసులు నమోదు చేయాల్సి ఉన్నప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పట్టాభితో పాటు అడ్డుకున్న మరికొందరిపై కూడా కేసులు నమోదు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన విచారణ పూర్తిస్థాయిలో జరపగా మొత్తం వల్లభనేని వంశీ ఆదేశాలతో ఈ వ్యవహారం నడిచిందని కూడా నిర్ధారించారు. దీనికి సంబంధించి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి మొత్తం విచారణ కూడా చేపట్టారు. అయితే వ్యూహాత్మకంగా రాజకీయాల్లో అనేక పై ఎత్తులు వేస్తున్న విధంగా చట్టాన్ని న్యాయాన్ని కూడా అవమానపరిచే విధంగా అవహేళన పరిచే విధంగా వల్లభనేని వంశీ చేసిన చర్య మాత్రం ఇటు న్యాయవాదులు పోలీసులు చివరి ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. సత్యవర్ధన్ను భయపెట్టి బెదిరించి కిడ్నాప్ చేసి డబ్బు ప్రలోభ పెట్టి ఇలా వివిధ రూపాల్లో సాక్ష్యాలను తారుమారు చేసే విధంగా వ్యవహరించారని కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారించిన పరిస్థితి. ఇప్పటికే సత్యవర్ధన్ ఏ సమయాల్లో ఎవరెవరు కలిశారు, ఎక్కడెక్కడికి తీసుకువెళ్లారు, అదేవిధంగా వల్లభనేని వంశీతో సహా చుట్టూ ఉన్న ఎంతమంది ఈ మొత్తం వ్యవహారంలో పాత్ర ఉందన్న అంశాలపై ఈ మొత్తం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మొత్తం ఆధారాలు సేకరించిన తర్వాత మొన్న వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే మొత్తం సత్యవర్ధన్కు సంబంధించి అలాగే కుటుంబ సభ్యులు కూడా విచారించిన తర్వాత మొత్తం సత్యవర్ధన్ బెదిరించి చంపేస్తామని భయపెట్టి ఈరోజు స్టేట్మెంట్ని మార్చారని కూడా నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సత్యవర్ధన్ నుంచి ఇప్పటికే 161 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఈరోజు విజయవాడ కోర్టులో అతను తీసుకొచ్చి 164 అంటే న్యాయమూర్తి ఎదుట మొత్తం జరిగిన అంశాలు స్టేట్మెంట్ రికార్డ్ చేసే విధంగా కూడా చూడాలని ఇప్పటికే అధికారి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు దీనిపై అయితే ఏ కోర్టులో ప్రవేశపెడతారు, ఏ కోర్టులో స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనే అంశాలపై కూడా మనకు వచ్చేప్పుడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి దీనిపై ఏ కోర్టు అనేది నిర్ధారిస్తారు. ఆ తర్వాత సత్యవర్ధన్ కోర్టులో ప్రవేశపెట్టి స్టేట్మెంట్ కూడా తీసుకుంటారు. మరోవైపు వల్లభనేని వంశీతో పాటు ఇప్పటికే 5గురు అరెస్ట్ చేయగా మరో 6గురు పరారీలో ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో వల్లభనేనికి వంశీకి కుడి భుజం ఎడభుజంగా ఉన్న రంగా అదేవిధంగా కోర్టులు పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. వీరిద్దరూ కూడా పరారీలో ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. వారి గురించి పూర్తిగా గాలిస్తూ ఉన్నారు. మొత్తం ఎందుకంటే వల్లభనేని వంశీ ఆదేశాలను వీరిద్దరూ తూచే తప్పకుండా పాటించారు. వీరి ద్వారా మరికొంతమందిని ఈ మొత్తం వ్యవహారంలో చేర్చినట్టు కూడా నిర్ధారించారు. అందుకని వారిద్దరిని కూడా అరెస్ట్ చేస్తే మరింత కీలకమైన సమాచారం రాబట్టడంతో పాటు ఇంకా ఎంతమంది పాత్ర ఏ విధంగా ఉంది, ఏ విధంగా సత్యవర్ధన్ కానీ అతని కుటుంబ సభ్యులు కూడా బెదిరించారనే అంశాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరికొంతమంది అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఇక ఈ రోజు కోర్టుకు సంబంధించి ఇప్పటికే 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని కూడా వల్లభనేని వంశీని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ ప్రాసిక్యూషన్ తరఫున పోలీసులు ఈ పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు చెప్తున్నారు. దీనిపై ఈరోజు కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. మరోవైపు వల్లభనేని వంశీ తరఫున న్యాయవాదులు కూడా తమ వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వాలని కూడా ఈరోజు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో న్యాయస్థానంలో ఎటువంటి వాదనలు జరుగుతాయి, న్యాయమూర్తి అదేవిధంగా మొత్తం వాదనల తర్వాత ఏ విధంగా స్పందిస్తారనే అంశాలపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మొత్తం వ్యవహారంలో మాత్రం ఇప్పటికే వల్లభనేని వంశీతో పాటు మరి కొంతమంది సత్యవర్ధన్ బెదిరించారనేది నిర్ధారణ అయితే అయ్యింది. అదే కోర్టులో ఎందుకంటే పోలీసులు పరంగా అన్ని విధాలుగా కూడా పూర్తిగా ఆధారాలు సేకరించినప్పటికీ కూడా అవి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత న్యాయమూర్తి కూడా వాటిని పరిగణలోకి తీసుకుంటే తద్వారా న్యాయపరంగా కూడా మరింత శిక్ష పడే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఇరు వర్గాల న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. సత్యవర్ధన్ ఈరోజు మొత్తం కోర్టు చీఫ్ మెట్రోపాలిటన్ జడ్జి ఏ కోర్టు అనేది నిర్దేశించిన తర్వాత అంటే దాదాపు 11-12 గంటల తర్వాత మాత్రమే అతను కోర్టు తీసుకొచ్చి 164 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇటు బెయిల్ పిటిషన్ కావచ్చు, అదే కస్టడీ పిటిషన్లపై కూడా ఈరోజు కోర్టులో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం ఈ వ్యవహారం మొత్తం కూడా ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా ఇప్పటికే ఈరోజు వల్లభనేని వంశీని కలిసేందుకు ఆయన సత్యమే కూడా సబ్ జైలుకి రానున్నారు.
మరోవైపు రేపు కానీ ఎల్లుండి కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే వల్లభనేని వంశీని కలిసేందుకు కూడా అనుమతి ఖరారైన నేపథ్యంలో మొత్తం ఈ వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈరోజు కోర్టులో ఎటువంటి వాదనలు ఉంటాయి, న్యాయమూర్తి ఏ విధంగా స్పందిస్తారు, ఎటువంటి ఇంకా నిర్ణయాలు వెలువడుతున్న అంశాలపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రసాద్.